లేకపోతే ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడదామా రా అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే సీతక్క ఫైర్ అయింది. కేటీఆర్ దాని మీద కేటీఆర్కు కౌంటర్ ఇచ్చింది. సవాల్ నీకు కాదయా కేసీఆర్కు ప్రతిపక్ష నేతకు సవాల్ విసిరితే నువ్వెందుకు స్పందిస్తున్నావు? సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కేటీఆర్కు అర్థం కానట్లుంది. ఇన్నాళ్ళు విదేశాల్లో ఉన్న కేటీఆర్ తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఆయన గుర్తింపు సమస్యతో బాధపడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదని చెప్పేసి ఆమె ప్రజాభవన్లో మీటింగ్ పెట్టి అంటే కేటీఆర్కు కౌంటర్గా ఆమె వేసింది. అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మంటే ప్రెస్ క్లబ్కు రమ్మనడం ఏంది? ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకునేది ప్రెస్ క్లబ్లో చర్చించడానికి కాదు అని చెప్పేసి 72 గంటల డెడ్ లైన్ అంటూ కేటీఆర్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందని చెప్పేసి అన్నాడు. కేటీఆర్ నీ డెడ్ లైన్ కోసము ఎవ్వరు ఎదురు చూస్తలేరు, మీ చెల్లె నిన్ను నాయకునిగా గుర్తిస్తలేదు, ఫస్ట్ ఆ విషయం చూసుకో అని చెప్పేసి కూడా సీతక్క నిన్న కౌంటర్ వేసింది మళ్ళా వాళ్ళకి కేటీఆర్కి. దాంతోపాటే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రెస్ క్లబ్ ఎందుకు, అసెంబ్లీలో చర్చిద్దాం, కేసీఆర్ని అసెంబ్లీకి తీసుకురా, అసెంబ్లీకి రాకుండా మీరు అన్ని బయట మాట్లాడుతున్నారు ఏందని చెప్పేసి మంత్రి పొన్నం కూడా కేటీఆర్కు ఒక కౌంటర్ వేసిండు. ఇది ఇట్లా ఉంటే రేషన్ కార్డులు కట్ చేస్తారు, 7 లక్షల